శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ త్రయోదశి శుక్రవారం. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే త్రయోదశి అంటే 13/4 రాహు అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. అశ్విని నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రాహువు శుక్రుడు కేతువు కలయిక. ఇక్కడ రాహువుకు సంబంధించిన అంకాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సంబంధించిన రంగాలనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్టయితే ఈరోజు నవంబర్ 27 శుక్రవారం. 27 అంటే 9 కుజుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జ్యోతిశాస్త్రరీత్యా కూడా శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంఖ్యాశాస్త్రరీత్యా కూడా శుక్రుడు రంగంలో ఉన్న వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోద్యాలను పరిశీలించినట్లయితే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:26 లాగైతే 9:11 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 లాగైతే 12:53 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 8:35 లాగైతే 10:21 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అంటే అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా జ్యోతిశాస్త్రరీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు శుక్రవారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, శుక్రబలం ప్రబలంగా ఉంది. అందువలన శుక్రుడు సుక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళ జీవితంలో కొత్త ఒరవడి ఈరోజు సృష్టించబడుతుంది. కొత్త విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు శత్రుక్షేత్రాలైనటువంటి మేన, ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి, సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి సంఘంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.